ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ సాగు ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే రైతులకు అవసరమయ్యే డీఏపీ తీవ్రత కొరకు ఏర్పడింది. దీంతో సాగుపై తీవ్ర ప్రభావం పడుతుంది. పత్తి సాగు చేసే రైతులు ఎరువు కోసం సహకార సంఘాలు, ఎరువుల దుకాణాల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారు. గత ఏడాది తమ్మలమడుగు మండలంలోని 200 టన్నుల డీఏపీ ఎరువును పంపిణీ చేశారు. అయితే ఏడాదికి ఇప్పటి వరకు కేవలం 30 టన్నుల ఎరువు అందించిందని సహకార సంఘం సిబ్బంది తెలుపుతున్నారు. మొక్కకు డీఏపీ వేయకుంటే ఎదుగుదల సరిగ్గా ఉండదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి ఎరువుల కొరత తీర్చాలని కోరుతున్నారు. మొదటి దఫలో డిఏపి వేయాలి. అసలు గవర్నమెంట్ కానీ ఇప్పటి వరకు డిఏపి ఒక బ్యాగ్ కూడా సప్లై చేయలేదు. అసలు మొదటి దఫాల డిఏపి పోస్తేనే పంట దిగుబడి బాగుంటుంది. ఎందుకంటే కాటన్కు కంపల్సరీ మాది లైట్ సాయిల్స్ భూములు కాబట్టి తలమడుగు, తాంసి, ఈ లైట్ సాయిల్ భూములు, ఈ లైట్ సాయిల్ భూములకు ఎట్టి పరిస్థితుల్లో డిఏపి కాపాడుతుంది. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి డిఏపి సప్లై చేసి రైతుల్ని ఆదుకోవాలా, లేకుంటే దిగుబడులపై ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో డిఏపి సప్లై చేయాలి. గత 20 సంవత్సరాల నుండి 20 ఎకరాల పత్తి సాగు చేస్తున్నాను. ప్రతిసారి మొదటి దశగా డిఏపి ఎరువులను వినియోగిస్తూ వస్తున్నాను. కానీ ఈసారి డిఏపి ఎరువులు మన జిల్లాలో లభ్యత లేని కారణంగా